కొనసాగుతున్న ప్రభుత్వ స్థలాల ఆక్రమణ పరంపరలు, ఆగని అక్రమార్కుల దందాలు, అక్రమ నిర్మాణాలకు వేదికగా మారిన నర్సన్నపేట మేజర్ పంచాయతీ. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆక్రమణలు మాత్రం ఆగట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానికులు. నర్సన్నపేట మేజర్ పంచాయతీ పరిధి స్థానిక లక్ష్మీ థియేటర్ ఎదుట వివాదాస్పద స్థలంలో శరవేగంగా కొనసాగుతున్న షెడ్డు నిర్మాణాలు, ప్రభుత్వ ఉత్తర్వులు కూడా పెడచెవిన పెడుతున్న భూబకాసురుడు. కొనసాగుతున్న ప్రభుత్వ స్థలాల ఆక్రమణ పరంపరలు, ఆగని అక్రమార్కుల దందాలు, అక్రమ నిర్మాణాలకు వేదికగా మారిన నర్సన్నపేట మేజర్ పంచాయతీ. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆక్రమణలు మాత్రం ఆగట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానికులు. నర్సన్నపేట మేజర్ పంచాయతీ పరిధి స్థానిక లక్ష్మీ థియేటర్ ఎదుట వివాదాస్పద స్థలంలో శరవేగంగా కొనసాగుతున్న షెడ్డు నిర్మాణాలు, ప్రభుత్వ ఉత్తర్వులు కూడా పెడచెవిన పెడుతున్న భూబకాసురుడు. కొనసాగుతున్న ప్రభుత్వ స్థలాల ఆక్రమణ పరంపరలు, ఆగని అక్రమార్కుల దందాలు, అక్రమ నిర్మాణాలకు వేదికగా మారిన నర్సన్నపేట మేజర్ పంచాయతీ. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆక్రమణలు మాత్రం ఆగట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానికులు. నర్సన్నపేట మేజర్ పంచాయతీ పరిధి స్థానిక లక్ష్మీ థియేటర్ ఎదుట వివాదాస్పద స్థలంలో శరవేగంగా కొనసాగుతున్న షెడ్డు నిర్మాణాలు, ప్రభుత్వ ఉత్తర్వులు కూడా పెడచెవిన పెడుతున్న భూబకాసురుడు. కొనసాగుతున్న ప్రభుత్వ స్థలాల ఆక్రమణ పరంపరలు, ఆగని అక్రమార్కుల దందాలు, అక్రమ నిర్మాణాలకు వేదికగా మారిన నర్సన్నపేట మేజర్ పంచాయతీ. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆక్రమణలు మాత్రం ఆగట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానికులు. నర్సన్నపేట మేజర్ పంచాయతీ పరిధి స్థానిక లక్ష్మీ థియేటర్ ఎదుట వివాదాస్పద స్థలంలో శరవేగంగా కొనసాగుతున్న షెడ్డు నిర్మాణాలు, ప్రభుత్వ ఉత్తర్వులు కూడా పెడచెవిన పెడుతున్న భూబకాసురుడు.
కొనసాగుతున్న ప్రభుత్వ స్థలాల ఆక్రమణ పరంపరలు, ఆగని అక్రమార్కుల దందాలు, అక్రమ నిర్మాణాలకు వేదికగా మారిన నర్సనపేట మేజర్ పంచాయతీ.